యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇది తప్పు, ఇలా చేయడం నేరమని ఆవిడికి అప్పుడే చెప్పాలి. బట్ నేను కాదంటే ఆవిడ మరొకరి దగ్గరికి వెళ్తుంది. అబద్ధపు సాక్ష్యంతో కోర్టుని మోసం చేయాలని చూస్తుంది. బాధ్యతగా నేను ఇంకా నిజం బతకాలని, ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని మరీ కోరుతున్నాను. ఈవిడ అడిగితే సరే అని ఒప్పుకొని నేను మీ ముందుకొచ్చాను. మీరే చెప్పండి యువర్ ఆనర్. ఈ సూర్యకాంతం గారు రాఘవ్ గారికి ఇచ్చిన అమ్మాయి ఫోటోని ఓసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి చనిపోలేదు, బ్రతికే ఉంది. ఆ అమ్మాయి పేరు నీలిమ. నీలిమ నీలిమ నీలిమ. నమస్కారం సార్. ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు ఎవరానా. తెలియకపోవడం ఏంటి మేడం, ఈ అమ్మాయి ఫోటోనే కదా మీరు జర్నలిస్ట్కి ఇచ్చింది. ఎస్ఐ గారికి కూడా ఇదే ఇచ్చారు. ఒకసారి ఈ ఫోటో ఆవిడకి చూపించండి. ఈ ఫోటోని నేనిచ్చింది ఇది కాదు, ఈ ఫోటోను కూడా మార్చేశారంటారు, అంతే కదా? చూడమ్మా సార్. ఆమె నీకు తెలుసా? ఎందుకు తెలియదండి, మ్యారేజ్ బ్రోకర్. వాట్? అవును సార్. నేనేమో పెళ్లి సంబంధాల కోసం మ్యారేజ్ బ్యూరో అన్నింటిలోనూ ఫోటోస్ ఇచ్చాను. మరి నా నంబర్ ఎలా కనుక్కుందో తెలీదు గాని ఈవిడ నాకు ఫోన్ చేసి నాకు మ్యారేజ్ బ్యూరో ఉంది, నీ ఫోటోస్ ఇస్తే నెల తిరగకుండానే మంచి సంబంధం సెట్ చేసి పెడతానంది. సరే అని ఫోటోస్ ఇచ్చాను. ఫోటోస్ ఇచ్చిన పాపానికి పెళ్లిపీటలు ఎక్కిస్తుందనుకుంటే ఇలా కోర్టు మెట్లు ఎక్కించింది.
ఈ కేసుని తదుపరి వాయిదాలో విచారించి న్యాయ విచారణ చేయడం జరుగుతుంది. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఇంతకంటే అన్యాయం దారుణం ఇంకొకటి ఉండదమ్మా. మేడం, ఎంతో కష్టపడి సాక్ష్యాలు సంపాదిస్తే వెధవలందరూ ఏకమై డబ్బులకు అమ్ముడుపోయి నిజాలను అబద్ధాలుగా మార్చి చూపించారు. ఆ ఎస్ఐ గాడు డబ్బు కమ్ముడుపోయి న్యాయానికి అన్యాయం చేశాడు. సూర్యని మతిస్థిమితం లేనిదాన్ని చేశారు. నన్ను పిచ్చిదాన్ని చేసింది ఆ ఎస్ఐ ఒక్కడేనా? అవునమ్మా, ఉత్తముడు నిజాయితీపరుడు అని నమ్మిన ఆ జర్నలిస్టు కూడా అదే పని చేశాడు. హలో సూర్యకాంతం గారు, ఏవి పాడెక్కడా, పూలెక్కడా, దండలెక్కడా? కోర్టులో నువ్వు ప్రవేశపెట్టే సాక్ష్యాలకు మేము షాక్ అయిపోయి షాక్లో హార్ట్అటాక్ వచ్చి మేమిద్దరం పైకి పోవడానికి నువ్వు పురమాయించానన్నావు కదా? నువ్వు మాకు పాడెకడతానని ఛాలెంజ్ చేశావు. నీ సాక్ష్యంతో కోర్టులో నిన్నే పిచ్చిదాన్ని చేశాను. ఎలా ఉంది? రేయ్, సాక్షుల్ని కొనేసి సాక్ష్యాల్ని తారుమారు చేసి ఈ రోజు నువ్వు గెలుచుండొచ్చురా. కానీ నిజం అనేది ఎప్పటికీ చనిపోదు. అది నిరూపణ అయ్యేసరికి నీ కొడుకు చచ్చిపోతాడు. ఏయ్, పాపాత్మురాలా, ఎందుకే మా తమ్ముడి మీద ఇంత కక్ష కట్టావు? మా అందర్నీ బాధ పెట్టడమే మీకు ఆనందం కదా? బాధ పెట్టడం కాదే, రోడ్డున పడేయటం నాకు ఆనందం. ఈ సూర్యకాంతం కళ్ళల్లో కన్నీటిని చూడటం నాకు ఆనందం. మీరంతా తోడు దొంగలని తెలిసినా కూడా ఆ ఎస్ఐని నమ్మి సాక్ష్యాలని ఆ ఎస్ఐకి అప్పగించటం నేను చేసిన తప్పు. కాని దానితో కథ ముగిసిపోయినట్టు కాదు. అదంతా నీ భ్రమ. నువ్వు వీళ్లనే కాదు, సాక్షాత్తు ఆ భగవంతుణ్ణే కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించిన కోర్టు నమ్మకుండా చేయగలను. దట్ ఈస్ బాబ్జీ. వీళ్ల బతుకులే అవినీతుల్లో పుట్టాయి కాబట్టి వీళ్లు మోసం చేయటం పెద్ద బాధ కలిగించటం లేదు. కానీ మీరు అబద్ధం సాక్ష్యం చెప్పటం మాత్రం చాలా వింతగా ఉంది. డబ్బుకు లోకం దాసోహం అని ఇతను కూడా డబ్బుకు అమ్ముడుపోయాడు మేడం. నిజమే నా ఊపిరి అన్న మీరు నిజాన్ని న్యాయస్థానంలోని సమాధి చేయటానికి మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుందండి?
సూర్య, నువ్వెవర్ని నిందించినా ఎవరిని బెదిరించినా ఇక ప్రయోజనం లేదు. ఫిక్స్ అయిపో. వచ్చే హీరింగ్ నీ కథకు ఎండింగ్. పదలుడు. ఈ అమ్మ పోలీస్ ఆఫీసర్ గెటప్లో వచ్చి నా నెత్తి మీద గన్ను పెట్టి నువ్వు అనాథ శవాలని అమ్ముకుంటున్నావని రంగనాయకి బాబ్జీ అనే వాళ్ళకి శవాన్ని అమ్మానని చెప్పు, లేదంటే ఎన్కౌంటర్ చేసేస్తారని బెదిరించిందండి. మతి స్థిమితం లేని ఈ సూర్యకాంతం ఆర్గ్యుమెంట్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదండి. ఈ కేసులోంచి తన భర్తని ఎలాగైనా విడిపించుకోవాలని దానికోసం అమాయకులైన ఇలాంటి వాళ్లను బలిపశువును చేస్తుంది. ఆయన ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడని, ఆ కేసులోంచి ఆయన బయటపడాలంటే నేను హెల్ప్ చేయాలంటూ నా చేతికి ఒక అమ్మాయి ఫోటో ఇచ్చి చెరువు దగ్గర పోలీసులకు దొరికిన శవం నటకుమారిది కాదు, అనాథ శవం అని చెప్పాలన్నారు. వదినా, ఇంకా మీరు నన్ను నమ్ముకుంటే ప్రయోజనమేమీ ఉండదు. ఎవరినో పెద్ద ఆఫీసర్నో లాయర్నో సాయం అడిగితే బెటర్ అనుకుంటా, లేదంటే ఆయన అన్యాయమైపోతారు. ఏంటి సూర్య, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? ఈ టైంలో మా తమ్ముడికి ఎవరూ హెల్ప్ చేయలేరు సూర్య. ఏదైనా చేస్తే నువ్వే చెయ్యాలి. నువ్వు కూడా వదిలేస్తే వాడు నిజంగానే అన్యాయం అయిపోతాడు. చూశారు కదా వదినా, అసలేం జరుగుతుందో మీరే చూశారు కదా. లైఫ్లో మొదటిసారి నేను మోసపోయి ఓడిపోయాను. అమ్మా, ఓడిపోతే ఏడుస్తూ కూర్చోవద్దు, గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని నాతో చెప్పేదానివి కదా. మరిప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు ఓడిపోవమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే ఖచ్చితంగా గెలుస్తావు. మా నాన్నగారిని కాపాడుతావమ్మా. చూడు సూర్య, ఈ రోజు నువ్వు ఓడిపోవడానికి, వాళ్ళు పై చెయ్యి సాధించటానికి కారణమేంటో తెలుసా? నీ చేతిలో అధికారం లేకపోవడం. అవును సూర్య, గతంలో లాగా నువ్వు పోలీస్ ఆఫీసర్లానే ఉండుంటే సాక్ష్యాల్ని మార్చడాలు, సాక్షుల్ని ఏమార్చడాలు జరిగేవా? మా అమ్మ పోలీసా? అవును, ఒక టైంలో తను ఇప్పట్లాగా ఆర్డినరీ సూర్యకాంతం కాదు, పోలీస్. డిఎస్పీ సూర్యకాంతం. తన ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకు మాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవకాశం జనానికి వచ్చిందే లేదు. ఎక్కడ అన్యాయం జరిగితే
ఈ సూర్యకాంతం అక్కడ ప్రత్యక్షమయ్యేది. తప్పు చేసిన వాళ్ళని న్యాయస్థానంలో నిలబెట్టి శిక్షలు వేయించేది. నేను ఎమ్మెల్యేని. నన్ను అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. తీసుకురండి. ఎక్స్ట్రాలు చేస్తే నడి రోడ్డు మీద నిలబెట్టి తోలు వలిచేది. మళ్ళీ ఇప్పుడు నీ చేతిలో అధికారం ఉంటే వాళ్ళాట కట్టించొచ్చు. మా తమ్ముడిని కేసు నుంచి బయటికి తీసుకురాగలవు సూర్య. అమ్మా, నువ్వు పోలీస్ ఆఫీసర్ అన్న విషయం నాకెందుకు చెప్పలేదమ్మా? ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతుందేంటే? మొదటిసారి ఓటమి ఎదురయ్యేసరికి తన వల్ల కూడా కాదేమోనని భయపడుతున్నట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసినా తనే చెయ్యాలి. ఈ టైంలో మా తమ్ముడికి ఎవరూ హెల్ప్ చేయలేరు సూర్య. ఏదైనా చేస్తే నువ్వే చెయ్యాలి. నువ్వు కూడా వదిలేస్తే వాడు నిజంగానే అన్యాయం అయిపోతాడు. ఓడిపోతే ఏడుస్తూ కూర్చోవద్దు. గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలని నాతో చెప్పేదానివి కదా. మరిప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? అమ్మా, నువ్వు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంతో మందికి న్యాయం చేశావని అత్తయ్యలు చెప్తే అర్థమయ్యింది. అంకుల్కి న్యాయం చేయడానికి నువ్వు మళ్ళీ పోలీస్వి అయిపోమ్మా. రంగనాయకి వాళ్ళని పట్టుకుని 4 తన్నితే అన్ని నిజాలు వాళ్ళు చెప్తారు. అవునమ్మా, నువ్వు పోలీస్ వైపు అవుతావా? చూద్దాం. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. నాన్నగారికి ఏం కాదు, నువ్వు కాపాడగలవు. ఆకలేస్తుందమ్మా, రా భోంచేద్దాం. నాకు ఆకలి లేదు, మీరు వెళ్ళి తినండి. ఆహా, అలా ఎలా కుదురుతుంది? మేము తినకపోతే నువ్వు ఒప్పుకునేదానివా? వద్దమ్మా. ఇదిగో, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. రా. సరే రా అమ్మా, రా. కూర్చో అమ్మా, కూర్చో. రోజు నువ్వే మాకు తినిపిస్తావు కదా, ఈ రోజు మేమిద్దరం నీకు తినిపిస్తాం.
అమ్మా, ఇది పూజా ముద్ద. అమ్మా, ఇది తేజ ముద్ద.